ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి నవంబర్ 16 నుంచి 30 వరకు ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. అష్టమ స్థానంలో నీచంలో పడ్డ కుజుని యొక్క సంచారం ఉంటుంది. దీనివలన కొంత ప్రతికూల పరిస్థితులు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే కొంత ఫైర్ ఇలాంటి వాటిల్లో చేస్తున్న వారికి, కత్తులకు సంబంధించి మందుగుండు సామాన్లో ఉన్న వారికి కానీ ఇలా కొంత వారికి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అంతకుమించి ఇంకేమి మనం కుజుడికి సంబంధించి ఏదైనా చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ధనుసు రాశి వారికి కాస్త బుద్ధిబలం బాగుంటుంది. దానివలన ఎలాంటి విషయాన్నైనా సరే మేనేజ్ చేయగలుగుతారు. అందువలన కొంత గట్టెక్కేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఏదైనా ఒక పని చేసినట్లయితే, ఒక పని చేపట్టినా సరే మీరు రాత్రి పగలు కూడా ఏమాత్రం విశ్రమించకుండా పనిచేయటం, మంచిగా పనిచేయటం, నా బంధువు అని పనిచేయటం మీకు అడ్వాంటేజ్గా చెప్పాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అంటే మిత్రులు కూడా మీకు
మంచి సపోర్టివ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆర్థికంగా మాత్రం కాస్త ఎర్నింగ్లో కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కనిపించదు. ఇక ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఏదో ఖర్చు పెట్టేసి ఏదో చేసేద్దాం, అందరి దగ్గర మంచి కొట్టేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేస్తే తర్వాత దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్వయంకృత అపరాధాలు కూడా ఇక్కడ కొంత కనిపిస్తూ ఉంది. స్వయంకృత అపరాధం, సెల్ఫ్ మిస్టేక్స్, అవి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏదో ఆలోచించి మరేదో చేసేస్తే ఏదో అంటారు కదా, నీ తప్పుకు నీవే శిక్ష అనుభవించాలి, అలా ఉంటుంది. ఇక స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు చేసే వారికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ ఇవన్నీ పరిశీలన చేయటం, ఒకసారి అవసరమైతే పేపర్ యాడ్స్ కూడా ఇచ్చుకొని మీరు కొనుగోలు చేయండి. అంతేగాని ఎవరినైనా గుడ్డిగా నమ్మేసి మీరు అడ్వాన్స్లు అవి ఇచ్చేయటం అంత మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొద్దిపాటి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించి వాయిదా వేసుకోవటం చాలా మంచిదనే చెప్పాలి. అలాగే సంబంధం లేని పనులు కూడా నెత్తి మీద వేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తే చాలా మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత సమయం అయితే కనిపిస్తూ ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొద్దిగా నిదానంగా వ్యవహరించండి. అట్నుంచి ఏది రెస్పాన్స్ రాలేదని గాబరా పడద్దు. నిరుద్యోగులకైతే కొంత ఊరటైతే లభిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచనతో దూకుడుగా ఉంటారు. అయితే కొంత మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. పనులు ఎప్పటికప్పుడు పూర్తవుతున్నా ఏదో తెలియని ఒత్తిడి అయితే మీకు అధికంగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం కొంత సమయం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక రవి బుధ గ్రహాలు వ్యయ స్థితిలో ఉండటం వలన కూడా అవసరానికి మీ తెలివితేటలు పనిచేయనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే కొంత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు. కాస్త మీ పార్ట్నర్స్తో, మీ బిజినెస్ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులకి, ఫుట్పాత్ బిజినెస్ చేసేవారికి, వీళ్ళందరికీ కూడా సాధారణంగా ఉంది. ఇక మన టీవీ సినీ కళాకారులు, ఇతర కళాకారులకి అవకాశాలు కాస్త డౌన్ఫాల్ అవటం, అంటే ఇంతకుముందు ఎంత ఉధృతంగా ఉంటుందో కొద్దిగా గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు చదువు తప్పించి మిగతా విషయాల్లో శ్రద్ధ అయితే ఎక్కువ పెడతారు. చదువును మాత్రం గాలికి వదిలేయొద్దు, శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అయితే కాస్త మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి మీ హెల్త్ మీద. ఇక బీపీ అని, ఫీవర్స్ అని ఇలాంటివన్నీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమికులకు ఎంత బాగున్నా సరే మీ మధ్య ఎంతో కొంత దూరం పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు బాగున్నాయి అంటే 19, 26, 28 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 17, 21, 23 తేదీలు మాత్రం కొద్దిగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ ధనస్సు రాశి వారు రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకోవాలి. సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఓం క్రీం సూర్యాయ నమః ఈ మంత్రం చదువుకుంటే ఉదయం సాయంత్రం 19 సార్లు బాగుంటుంది. అలాగే బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవటం. శివాలయానికి వెళ్తారు. కార్తీక మాసం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కూడా మీరు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. కాళభైరవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.